నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంట్ ఆఫీస్ సెంటర్లో వైసీపీ చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. డిఎస్సిలో అక్రమాలకు నిరసనగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి దీక్షా శిబిరానికి మైక్ పర్మిషన్ లేదంటూ పోలీసులు మైకును తొలగించారు. శిబిరం ఏర్పాటుకు అనుమతి లేదంటూ మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. తాము అన్ని అనుమతులకు వినతులు ఇచ్చామని విజయ్ కుమార్ రెడ్డి పేర్కొంటున్నారు. దీంతో అక్కడ పరిస్థితి వివాదాస్పదంగా మారింది. ఇది గమనించండి. అడిగితే జరిగింది చెప్తాం. జై జగన్. స్థలం అన్ని పెట్టుకున్నాము, ఆయన చేసుకోమని చెప్పారు అని కూడా చెప్పారు సార్. క్యారీ అని చెప్పారండి సార్. సిఐ గారు మీకు కూడా చెప్పాము. మరి మాట్లాడేది ఎవరికి వినపడకుండా ఎంత చేయాలి సార్? మున్సిపల్ స్థలాల్లోనే ఉంటాయని అంటారు, లేదంటే పోలీస్ అనుమతి కావాలంటారు. అసలు మీరు ఈ నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్ష పెట్టడానికే లేదు అంటే చెప్పండి. మేము అందరం అరెస్ట్ అయిపోతాం. ఎందుకు వచ్చింది? మేమే తగు పెట్టుకోవటంలో మీతో. ఇట్ ఈస్ ఓన్లీ జనరల్ ప్రొటెస్ట్. ఎవరిని విమర్శించడానికి కానీ ఎవరిని నిందించడానికి రాలా, లేదంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించడానికి రాలేదండి. పూర్తి సహకారంతోనే, అందరి అనుమతితోనే మౌఖికంగా మేము ఇక ఫోన్లు ఎక్కడ రికార్డ్ చేసాం సార్. మాకు ఇంకా అశ్లీలమైన అసభ్యత రాలేదండి. మాకు గౌరవం ఉంది. సిఐ గారు మాట్లాడేటప్పుడు నేను రికార్డ్ చేయలేను కదా. మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడేటప్పుడు నేను రికార్డ్ చేయలేనండి. మాకు ఆ సభ్యత సంస్కారం ఉంది కాబట్టే చెప్తున్నామండి. అసలు మా ప్రవర్తనలోనే ఇటువంటి గలీజ్ చేష్టాలు ఉండవండి. మేము ఎక్కడంటే అక్కడ ఎట్టంటే అట్ట మాట్లాడటం, గలబాలు చేయటం, తగలబెట్టడం ఇవి మాకు నా పద్ధతికే విరుద్ధం. మరి మేము ప్రశాంతంగా, శాంతియుతంగా ఒక ఆలోచనతో మీ అందరి అనుమతితో ఈ కార్యక్రమం చేసేటప్పుడు, కార్యక్రమం మొదలైన తర్వాత మీరు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఏం చేయమంటారో కూడా మేము మిమ్మల్ని అడుగుతున్నాం. లేదు మమ్మల్ని అందరికీ నడిచి మీ స్టేషన్కి రమ్మల్ని వచ్చేస్తాం. లేదు చేస్తారా, ఇక్కడ జరిపిస్తారా చెప్పండి, జరుపుతాం పోతాం. ఎంతవరకు ఉంటుందండి రిలే నిరాహార దీక్ష అనేది? సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందా? మా పార్టీ మేము కూర్చొని పోతాను. జరిగిన ప్రమాదకరమైన పరిస్థితులు జనానికి చెప్తామేమో. మైక్ పెట్టడానికి లేదంటారు. మైక్ చలానా కట్టి మైక్ పర్మిషన్తో పాటు మేము డిఎస్పీ గారు ఆఫీస్లో ఇచ్చాం. మేము ఇచ్చింది నిజం, మీరు ఒప్పుకున్నది నిజం. ఏసీఐ గారు చేసుకోండి సార్ అని అన్నది నిజం. ఎక్కడ మేము పొరపాటు చేస్తాయండి? లేదండి, మేము తగువుకు వెళ్ళే వాళ్ళం కాదు. మేము తగువు పోయే పరిస్థితి లేదు కదా. మీ అందరి సహకారంతోనే మా జనరల్ ప్రొటెస్ట్, ఆ ప్రొటెస్ట్ చేసుకున్నామని పెట్టుకున్నాం. టర్నింగ్స్ కాదు కానీ రోడ్డు అటుపోయే వాళ్ళు ఇటుపోయే వాళ్ళు కానీ ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్ లేదండి. యాజ్ ఇట్ ఈజ్ అన్నీ పోతూ ఉన్నాయి. మేము నిన్న ఈవినింగ్ మీతో పర్సనల్గా మాట్లాడింది ఇదే సార్. ఈ అబ్జెక్షన్స్ వస్తాయేమోననే మీ పర్మిషన్ తీసుకోవాలనే మీతో మాట్లాడి మీరు లెటర్ పంపించమంటేనే పంపించానండి. కూటమి ప్రభుత్వం యొక్క పనితీరును బాహాటంగా విమర్శించడం, లేకుంటే ధర్నాలు చేయటమో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆ ప్రభుత్వానికి కల్పించడమో చేయటం జరగలేదండి. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మరి వారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా దాదాపు 1 సంవత్సర కాలం మనం వేచి చూడాల్సిందే.
వారు ఇస్తామన్న ఏ రకంగా వాళ్ళు ఇవ్వదలుచుకున్నారు, ఏ రకంగా వాళ్ళు ఇస్తున్నారు. ఈలోపు ఎవరు కూడా ఎటువంటి తొందరపాటు మాటలు మాట్లాడకూడదు, తొందరపాటు చర్యలు తీసుకోకూడదనే దాదాపు 1.5 సంవత్సర కాలం చూసిన తర్వాత వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో, సూపర్ 6 కానివ్వండి, సూపర్ 7 కానివ్వండి, ఏవి కూడా వారు చెప్పిన విధానంలో అవి నెరవేర్చకపోవటంతో 1.5 సంవత్సరం తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తగు సూచనలు ఇవ్వటమే జరిగింది తప్ప వాళ్ళని హెచ్చరించడం కానీ వాళ్ళని విమర్శించడం కానీ కూడా చేయలేదండి. అయ్యా మీరు ఇది చేస్తామన్నారు, ఆడబిడ్డ నిధి అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, పలు రకాలుగా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని మీ దృష్టికే తీసుకొస్తున్నాం. దయచేసి వాటిని ప్రణాళికాబద్ధంగా మీరు అమలు చేయాలి అని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది. మరి అదేవిధంగా దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము డిఎస్సి ద్వారా 16,500 ఉద్యోగాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఇవ్వబోతున్నామని ఎంతో ఆర్భాటంగా వారు ప్రకటించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే వారు చేసే విధానంలో చీకటి జీవోలు తీసుకురావటం జరిగింది. వారి ఇష్టానుసారం డిఎస్సి ఒక ప్రామాణికంగా గతంలో ఉన్నటువంటి నిబంధనలకి, రూల్స్కి వ్యతిరేకంగా వారు వాళ్లకు తోచినట్టుగా విధానాన్ని మార్చుకుంటూ ఈ డిఎస్సి నియామకాలలో వాళ్ళు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. మరి దాంట్లో భాగంగానే స్పోర్ట్స్ కోటా అని ఏదైతే ఒకటి ఉందో దాంట్లో గుర్తింపు పొందనటువంటి ఆటల్ని కూడా చేర్చి జీవో తీసుకొని వచ్చి ఇవి కూడా చెల్లుతాయి అని ఆ జీవో ప్రకారమే ఎటువంటి రాత పరీక్షలు కూడా అవసరం లేదు వీళ్ళకి అని వారి సొంత వారికి ప్రయోజనం చేకూర్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మరి ఈ కార్యక్రమంలోనే అర్హత కలిగినటువంటి ఎంతోమంది నిరుద్యోగులు అయ్యా రాత పరీక్షలు రాసి రాత పరీక్షల్లో నిష్ణాతంగా మేము తయారై ఉన్న వాళ్ళకి రాత పరీక్షలు పెట్టకుండా మీ ఇష్టానుసారం మీరు నామినేషన్ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తే మా జీవితాలు ఏమి కావాలి అని ఆ విద్యార్థులు ఎవరైతే ఆ పరీక్షకు తయారైనారో ఆ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా తీవ్ర నిరాశ నిస్పృహలకి గురైనటువంటి పరిస్థితి చూసాం. మరి ఆ సందర్భంలోనే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, మరి బీజేపీ కావచ్చు, పార్టీలు ఏవైనా కావని సమిష్టి బాధ్యతతో కూటమి ప్రభుత్వంగా ఏర్పడినటువంటి వాళ్ళు చేయకూడని విధానంగా ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నప్పుడు శాసన మండలిలో సైతం మా శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, మేరిగ మురళి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి విధానం లోపభూయిష్టంగా ఉంది, ఇది అక్రమంగా జరిగినటువంటి ఈ విధానాన్ని మీరు వెంటనే రద్దు చేసి సరైన విధానంతో ఈ డిఎస్సి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందని వారు ఈ అంశాన్ని శాసన మండలిలో లేవనెత్తినప్పటికీ నిష్ప్రయోజనమైందని చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి ఎంతోమంది విద్యార్థులు, ఆశావహులు ఈ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి నిరీక్షించిన వాళ్ళందరూ కూడా మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ దగా పడినటువంటి విద్యార్థులకు కావచ్చు, ఆ సోదరులందరికీ, ఆ సోదరులందరికీ, ముఖ్యంగా ఎవరైతే ఇన్ని సంవత్సరాలు దీనికోసం నిరీక్షించారో వారందరి తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జవాబుదారీతనం తీసుకొని వారి కోసం ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తూ జరిగిన మోసాన్ని వివరిస్తూ
అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికైనా సరే సరైనటువంటి చర్యలు తీసుకోవాలి అనే ఒక ఆలోచనతోనే ఈరోజు ఎటువంటి ఇబ్బందులకి, ఎటువంటి అసాంఘిక చర్యలకి, ఎటువంటి అరాచకపు చర్యలకి తావు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం రిలే నిరాహార దీక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది అని చెప్పి మనం చేస్తున్నాం. పోలీస్ సోదరులను కూడా కోరుతున్నాం, మేము మీకు కమిట్ అయినాం, మేము మీ అందరి అనుమతి తీసుకున్నాం. డిఎస్పీ గారి అనుమతి కోరాం, వారు ఇచ్చారు. సిఐ గారి అనుమతి కోరాం, వారు ఇచ్చారు. మరి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి ఆలోచన మేరకు వారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చి, అయ్యా మేము ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నామంటే వారు కూడా అంగీకరించడం జరిగింది. మేము అందుకనే ఇక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ వారు అందరికీ కూడా మేము తెలియజేసేది, ఇక్కడ ఎక్కడ కూడా అదుపు తప్పి కానీ బాధ్యతాయుతంగా లేకుండా అరాచకంగా ప్రవర్తించడం కానీ ఇటువంటి చర్యలు ఇక్కడ చేసేవాళ్ళు ఎవరూ లేరండి. కేవలం ఒక అంశాన్ని, ప్రజలకు జరిగినటువంటి దుర్మార్గపు మోసాన్ని ప్రజల దృష్టికి, అదేవిధంగా ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈ రిలే నిరాహార దీక్ష మీ అందరి అనుమతితోనే ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. ప్రజలకి, అదేవిధంగా దగాపడ్డ విద్యార్థులకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ డిఎస్సి కార్యక్రమంలో ఏ లొసుగులైతే ఆధారం చేసుకొని అవకతవకలు ప్రశ్నిస్తూ మేము ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం. అలాగే ఈరోజు డిఎస్సి పరీక్షలు అవకతవకలు జరిగినాయి కదా, కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ ఉద్యోగాల ఎంపిక జరిగింది. దాదాపు 130,000 పైచిలుకు ఉద్యోగాలు ఎక్కడ ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఎవరికి కూడా ఏ సంబంధం లేకుండా పూర్తిగా మెరిట్తోనే వాళ్ళందరినీ ఎంపిక చేయడం జరిగింది. నిన్న ఈ డిఎస్సి 16,500 ఉద్యోగాలు ఇస్తూ చాలా బిల్డప్లు ఇచ్చుకొని మొత్తం మోసం చేసి ఉద్యోగాలన్నీ అమ్ముకోవడం జరిగింది. స్పోర్ట్స్ కోటా కోసం జీవో మార్చారు. అలాగే రకరకాల కొత్త ఆటలను కూడా క్రీడా దాంట్లో ప్రవేశపెట్టారు. జీవోల ప్రకారం రెండో జీవో ఇచ్చి అర్హత లేకపోయినా, టెట్ పరీక్ష రాయకపోయినా, డిఎస్సిలో పాల్గొనకపోయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు. క్రీడాకారులకి అర్హత ఏదన్నా పోటీల్లో పథకాలు సాధించి మొదటి స్థానం, రెండో స్థానం ఉన్నోళ్ళకి ఏదన్నా క్రీడా దాంట్లో కోటాలు ఇస్తే బాగుంటుంది. కానీ ఇంటర్ కాలేజియేట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీల్లో కూడా జస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఉన్నోళ్ళకి కూడా ఏ పరీక్ష రాయకుండా పూర్తి అనర్హులందరినీ కూడా డబ్బు తీసుకొని ఎంపిక చేయడం జరిగింది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.